హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఇక్కడ వీరు 5,40,000 పిఎఫ్ అనేది హోల్డ్లో పడిపోయింది. సో ఎందుకోసం ఇలా జరిగిందో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడైనా మనం పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసే ముందు ఏ ఐడిలోకి అయితే మనం పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ఆ ఐడి అనేది యాక్టివ్లో ఉందా, ఆ ఐడి అనేది మనకు దాంట్లో పిఎఫ్ అమౌంట్ ఉందా లేదా చూసుకొని ట్రాన్స్ఫర్ చేయాలి. ఇక్కడ వీరు తెలియకుండా పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేశారు. దాంతో 5,50,000 అనేది ఇక్కడ మనకు విత్డ్రా చేసుకునేదానికి ఆప్షన్ లేకుండా ఉండింది. అది ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ముందుగా ఇక్కడ నేను ఈపీఎఫ్ అకౌంట్లో లాగిన్ అయి ఉన్నాను. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ నేను మెంబర్ వైజ్ బ్యాలెన్స్ అని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు మెంబర్ వైజ్ బ్యాలెన్స్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నారు 5,46,000 పిఎఫ్ అనేది కనిపిస్తుంది. ఇది వేరే కంపెనీ నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది, అంటే ఈ కింది కంపెనీ నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. కానీ వాస్తవంగా ఏంటంటే ఈ ఐడిలో ఆల్రెడీ పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఒక కంపెనీలో పిఎఫ్ ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఆ ఐడి అనేది మనకు ఇన్యాక్టివ్ అయిపోతుంది. కానీ వీరు ఏం చేశారంటే అదే ఐడిలోకి పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు పిఎఫ్ కాంట్రిబ్యూషన్స్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అర్థమయ్యే విధంగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పిఎఫ్ పాస్బుక్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఎప్పుడైనా మనకు ఏదైనా ఐడిలో ఈ విధంగా కనిపించింది అనుకోండి 57(1), అంటే ఏంటంటే ఇక్కడ ఈ ఐడి నుండి పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ జరిగిందని అర్థం. అంటే ఈ ఐడిలోకి మళ్ళీ మనము ఏ విధంగా కూడా పిఎఫ్ని మనము దీంట్లోకి యాడ్ చేయడం కానీ ట్రాన్స్ఫర్ చేయడం కానీ చేయకూడదు అనమాట. సో ఇక్కడ వీరు ఏం చేశారంటే 2019 మేలో పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేశారు. దాని తర్వాత ఈ అకౌంట్ క్లోజ్ అయిపోయింది. కానీ వీరు తెలియకుండా ఇదే ఐడిలోకి మళ్ళీ 2020లో ఓకేనా 2020లో పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో దీనివల్ల పిఎఫ్ అనేది మనకు ఈ ఐడి నుండి పిఎఫ్ ట్రాన్స్ఫర్ అవ్వదన్నమాట. సో ఇక్కడ మీకు 5,40,000 పిఎఫ్ ఇక్కడ ఆగిపోతుంది అనమాట. ఇక్కడ మనం చూస్తున్నాము ఎంప్లాయీ షేరు అండ్ ఎంప్లాయర్ షేరు, ఇవి రెండు కూడా మనకి ఇక్కడ ఆగిపోయినాయి అంటే వేరే కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయలేము. ఈ ఐడి నుండి మనము పిఎఫ్ని విత్డ్రా చేయలేము. ఒకవేళ మనం పిఎఫ్ అప్లై చేస్తుంటే కూడా రిజెక్ట్ అవుతుంది. అందుకోసం పిఎఫ్ అప్లై చేసే ముందు కానీ పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసే ముందు కానీ ఆ యొక్క ఐడి యొక్క స్టేటస్ ఏంటి ముందు చెక్ చేయండి. స్టేటస్ యాక్టివ్లో ఉందా, ఇన్యాక్టివ్లో ఉందా, దాంట్లో పిఎఫ్ అమౌంట్ ఉన్నాయా లేదా అని చూసిన తర్వాతే పిఎఫ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం మంచిది. ఇలా ఉంటే మరి ఏంటి దీనికి సమస్య కంటే ఆన్లైన్లో ఈ ట్రాన్స్ఫర్ అవ్వదు. ఎందుకంటే ఒక ఐడి ఒకసారి మాత్రమే ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. రెండోసారి మీరు ట్రాన్స్ఫర్ చేశారంటే ఆల్రెడీ క్లెయిమ్ సెటిల్ అని మనకు చూపిస్తుంది అనమాట. అందుకోసం ఇది ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ అవ్వదు. ఆఫ్లైన్లో పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి పిఎఫ్ ట్రాన్స్ఫర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.